మనుషులే పోటీ పడగా మదిలో ఆశల జడిగా. మరి నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? లోతుకుంటలో ఉన్న శ్రీ లక్ష్మీరెడ్డి నేతి మిఠాయిలు స్వీట్ హౌస్లో. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా చక్క వంటలు మొదలు పెట్టేద్దామా? రండి నాతో. హాయ్ అండి, మీ పేరు? రాజారెడ్డి గారు. ఓకే, మరి శ్రీ లక్ష్మీరెడ్డి స్వీట్ హౌస్ నుంచి ఈరోజు మీ ఇంటి వంట వ్యూవర్స్కి 2 మంచి టేస్టీ రెసిపీస్ చూపిస్తున్నారు కదా. అసలు ఫస్ట్ ఐటమ్ ఏం చేయాలనుకుంటున్నారు? డ్రై ఫ్రూట్ హల్వా. వావ్, డ్రై ఫ్రూట్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది అండ్ హెల్దీ ఫుడ్ కూడా. సో మరి డ్రై ఫ్రూట్ హల్వాకి ఏమేమి కావాలి ఫస్ట్ చెప్తారా? కాజు, అంజూర్, ఖర్జూర్, గసగసాల, కలర్, నిమ్మసత్, ఇలాచి పౌడర్, పిస్తా, నెయ్యి, అటుకులు. రాజారెడ్డి గారు, మరి మొదలు పెడదామా మన వంట? ఫస్ట్ వాటర్ పోసుకోండి మేడం. తర్వాత చక్కెర మేడం. ఓకే, అంటే ముందు పాకం పట్టుకుంటున్నామండి. సో ఎంత చక్కెర వేశారు? ఇది 2.5 కిలో మేడం. సో నీళ్లు ఉజ్జాయింపుగా వేసుకోవడమేనా? 1 లీటర్ మేడం. నీళ్ళు 1 లీటర్ వేసుకోవాల్సిందే. అంటే ఈ పాకం ఎలా పెట్టుకోవాలి? అంటే లేతగానా ముదురుగా? ఏం అవసరం లేదు మేడం. ఇప్పుడు చక్కెర కరిగింది కదా, ఇది పొంగొచ్చా దింపేసేది అంతే. సో ముదురు పాకం అలా ఏం అవసరం లేదు. ఇంకా రాజారెడ్డి గారు, ఇక్కడ శ్రీలక్ష్మీరెడ్డి స్వీట్ హౌస్లో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 4 ఇయర్స్. 4 ఇయర్స్ నుంచి. మొత్తం స్వీట్స్ అన్నీ చేస్తారా? ఆల్రౌండ్ అన్నీ చేసేస్తారా? హాట్స్, స్వీట్స్ ఏం లేదు. ఇంతకుముందు ఎక్కడన్నా చేస్తారండి? ఇదివరకు సారీలో చేసాము డిహెచ్ఎల్లో. అక్కడ నేర్చుకోవడం కూడా అక్కడేనా, లేకపోతే? నేర్చుకోవడం అంటే నంద్యాల మేడం. నంద్యాల నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారా? నేటివ్ ఎక్కడండి? నేటివ్ పులివెందుల. పులివెందుల. ఓ, పులివెందులు అనగానే మనకి బాంబులు గుర్తొస్తాయి కదా. మరేంటండి మీరు ఎంత సాఫ్ట్గా ఉన్నారు? బాంబులు వేసే వాళ్ళకి అసలు అనిపించట్లేదు. హైదరాబాద్ వచ్చి తగ్గించేవాడిని. హైదరాబాద్ వచ్చి తగ్గించారా? అయిపోయి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అసలు అంటే ఓన్లీ మాటకారని అర్థమవుతుంది కానీ దూరం వాటన్నింటికి. ఓకే, సో ఇది ఎంతసేపు పట్టొచ్చు అసలు ప్రాసెస్? మనం చూస్తే డ్రై ఫ్రూట్ హల్వా అంటే పావు గంట. ఓ, అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు పులివెందులు అన్నారు కదా, మరి అక్కడ నుంచి ఈ స్వీట్ షాప్కి ఎలా మీ ప్రయాణం జరిగింది? ఇక్కడ మా దోస్తు మేడం, ఆయన తరపున వచ్చాను. ఓకే, ఫ్రెండ్ హైదరాబాద్లో ఉండటం వల్ల స్వీట్ హౌస్లో ఆయన కూడా పనిచేసే వాళ్ళ? ఆయన కూడా మాస్టరే, కానీ ఆయన తరపున నేను వచ్చాను. ఓకే ఓకే, మీ ఫ్రెండ్ ఆల్రెడీ మాస్టర్ అవ్వడం వల్ల మీరు అలా వచ్చేసారు. చదువుకున్నారా? 7th వరకు చదువుకున్నాను. 7th వరకు. పంచదార కరిగిపోయింది కదా, మనం మాటల్లో పడి తర్వాత ఏం చేయాలండి? దీన్ని తక్కువ చేసేసి పాకం తీసేసి పక్క వేసుకోవాలి. పాకం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 గంట నెయ్యి వేసుకోవాలి మేడం దీంట్లోకి. సో పాకం తీసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు 1 గంట నెయ్యి వేసాము. అంటే ఈ నెయ్యి దేనికి అసలు? దీనికి చుట్టూ మొత్తం ఈ పౌడర్ వేస్తాం కదా మేడం, దాన్ని పట్టుకోకుండా. ఓకే, తర్వాత మనం తీసుకున్నాం కదా మేడం పాకం, దీన్ని తీసుకొని మనం దీంట్లో పోసుకోవాలి. సో ఆల్రెడీ రెడీ చేసుకున్న పాకం మళ్ళీ కొంత 2 లీటర్ పోసుకోవాలి. 2 లీటర్ పోసేసుకోవాలి. ఓకే, అవును. ఇది ఎందుకు అలా చేస్తున్నాము? ఆల్రెడీ ఇందులోనే ఉంది కదా, ఉంచేయచ్చు కదా. అటు కాదు మేడం, ఇది మొత్తం ఒకటే పరి గడ్డ గడిపోతుంది, ఇది కలపనికి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మనం పాకం తీస్తాం కదా, తీసేప్పుడు కలుపుతున్నప్పుడు అది చిన్నగా లూజ్ అయిపోతుంది, కలపనికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో మొత్తం పాకం అలా ఉంచి చేస్తే అంట పాకం గడ్డ కట్టిపోతుందంట. సో ఇప్పుడు అందులో పాకం వేసాము, పొంగు కూడా వస్తుంది కదండి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ పౌడర్ తీసుకోవాలి మేడం. పౌడరా? ఏం చేశారు ఇందులో? దీంట్లో 1 లీటర్ వాటర్ పోసాం, మళ్ళీ దీంట్లో మనం పౌడర్ ఆపులు వేసాం. దీన్ని బాగా గడ్డ లేకుండా కలుపుకోవాలి. ఇదేంటిది? కార్న్ఫ్లవర్ మేడం. అది కార్న్ఫ్లోర్. సో 1 లీటర్ నీళ్ళు పోసారా? ఇందులో ఎంత పొడి వేసారు? కార్న్ఫ్లోర్ 1/2 kg. ఇది కలపాలా? ఓకే, కలపండి. సో 1 లీటర్ నీళ్ళకి 1/2 kg కార్న్ఫ్లోర్ వేసాము. అది బాగా కలుపుకోవాలి, గడ్డ కట్టకుండా. ఇది ఎక్కువ లేట్ అయినా కూడా గడ్డ కడుతుంది మేడం, మొత్తం రాయిలాగా అయిపోతుంది కింద. ఓకే ఓకే ఓకే. సో మొత్తం నీళ్ళు ఓకే నీళ్ళలో బాగా కలుపుకొని పాకం మరుగుతున్న
బాండి ఉంది కదా అందులో వేసేయాలి. ఇప్పుడు మనం కలుపుతున్నాం కదా మేడం, ఈ కలపకపోతే కింద గడ్డ గడిపోతుంది. కలిపినా అనుకో మనకు చేని కూడా ఈజీగా ఉంటుంది. కలిపినా కూడా ఒకవేళ చిన్న రవ్వ కడుతుంది, తిన్నికి రాదు. తిన్నప్పుడు మన పనులకు కూడా గడ్డ పడుతుంది. ఇప్పుడు కలిపినా అనుకో మంచిగా మిక్సీ మొత్తం కలిపి మిక్సీ అవుతుంది, చేని కూడా బాగా ఈజీగా ఉంటుంది, తిన్నికి సూపర్ ఉంటుంది. అంటే వేసిన వెంటనే బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా తినేటప్పుడు మన నోటికి అడ్డుపడకుండా కూడా కలుపుకోవాలి. ఇంకా అండి మ్యారీడా? కూతురు మేడం. పిల్లల? ఒక పాప. ఏం చేస్తుంది? ఇప్పుడే మేడం 7 months అండి. చిన్న పాప. ఓకే ఓకే. ఇదేంటండి ఏదో గడ్డలా వస్తుంది? గడ్డలా వస్తుంది. ఇప్పుడు మనం పౌడర్ వేసాం కదా, దీంట్లో ఆ పౌడర్ మొత్తం గడ్డ గడిపోతుంది. తిప్పుతూ ఉండాలా? తిప్పకపోతే మొత్తం గడ్డ గడిపోతుంది. ఇప్పుడు లాస్ట్ చేయని కూడా ఇబ్బంది అయిపోతుంది ఇది. ఓకే. సో దీనికి కార్న్ ఫ్లోర్ యూస్ చేసాం కదా, అదే యూస్ చేయాలా? ఆ పౌడర్ యూస్ చేయాలా? ఈ పౌడర్ మేడం. ఈ పౌడర్తో కానీ ఏ పౌడర్తో రాదు ఇది. ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు ఇది మసాలా ఉంది మేడం, నిమ్మసతో ఏం చేశారు ఇది? ఇది నీళ్ళు వాటర్ కలిపినాం మేడం. వాటర్ కలిపిన తర్వాత దీంట్లో వేసుకోవాలి ఇది లైట్గా. ఓకే. నిమ్మ ఉప్పు నీళ్ళలో కలిపారు. ఎందుకండి ఇది? ఇది ఎక్కువ టెంపర్ ఉంటుంది మేడం, తిని కూడా పొడి పొడి కాకుండా ఉంటుంది. పొడి పొడిగా కాకుండా ఉండడానికి కొద్దిగా మేడం ఒక 10 grams 10 grams కొద్దిగా నీళ్ళలో కలిపి వేయాలి. సో ఇప్పుడు పాకం వేస్తున్నారు కదా, పాకం వేసుకుంటూ కలపాలా? మేడం. పాకం వేయడం వల్ల ఏమవుతుంది మనకి? పాకం లూజ్ అయిపోతుంది మేడం మొత్తం. దీనికి ఒకవేళ పాకం వేగిపోయినా కూడా 2.5 కిలో వేసాం కదా మనం, ఇది అంత వేస్తే షుగర్ మనకు బరాబర్ సరిపోతుంది. ఓకే. నెయ్యి వేసుకోవాలి మేడం. మధ్య మధ్యలో పాకం వేసుకుంటూ అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి కదా? నెయ్యి కూడా వేసుకోవాలి మేడం. నెయ్యి పాకం రెండు మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకెంతసేపు కలపాలండి ఇది? పావు గంట పడుతుంది మేడం. పావు గంట. సో మొత్తం పావు గంట తర్వాత కలర్ ఇదే ఉంటుందా? లేదు మేడం, మనం చాక్లెట్ కలర్ వేస్తాం కదా మధ్యలో. ఇంకా ఇప్పుడు పాకం మొత్తం అయిపోయింది మేడం, ఇంకా అవసరం లేదు పాకం. పక్కన పెట్టేసేలా. ఇప్పుడు నెయ్యి ఆపుకుంటున్నా. ఓకే. సో పాకం మొత్తం అయిపోయింది, మనం తయారు చేసింది సరిపోతుంది. ఇంకా పాకం తర్వాత నెయ్యి వేసుకుంటూ తిప్పుకోవాలి బాగా. ఇప్పుడు మన గసగసాలు ఉంది మేడం, వేయాలా? ఓకే. ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ హల్వా కూడా కొంచెం చేంజ్ అయింది. ఇంతకు ముందు వరకు జస్ట్ ఒక ముద్దలాగా ఉంది, ఇప్పుడు కొంచెం అది మనం మసాలా అనిపిస్తుంది. ఇప్పుడు మనం మసాలా వేసాం కదా మేడం, ఆ మసాలా వేపెట్టుకు ఏమంటే ఇది కరిగిపోయి మొత్తం జిగురు అయిపోతుంది, అంటే లూజ్ అయిపోతుంది. అంటే అది పవర్ ఉంటుంది కదా, అది పుల్ల ఉండేదాన్ని కానీ మొత్తం అది కింది కూడా చేంజ్ అయిపోతుంది, టైట్ ఉండదు. ఓకే ఓకే. ఇప్పుడు అందరూ ఉంది కదా మేడం, ఈ అందరూ కూడా వేసేసేయాలా. ఈ అందరూలో గింజలు ఉంటాయి కదా మేడం, అందులో గింజలు ఇప్పుడు వేసాం కదా మన గింజలు, ఆ గింజలు మొత్తం పగిలిపోయి అది కూడా టేస్ట్ అనిపిస్తుంది. తినేప్పుడు కూడా అది కూడా టేస్ట్ అనిపిస్తుంది. ఓకే. అంజీర్ వేసామండి, ఇంతకుముందు గసగసాలు వేసాము. ఇంకా ఎంతసేపు అండి? అయిపోయింది మేడం. అయిపోయినట్టేనా? ఏం వేయాలి ఇప్పుడు? ఇంకా కలర్ వేయాలి మేడం. కలర్ వేద్దామా? ఇది చాక్లెట్ కలర్ అన్నట్టు. చాలా తక్కువ, కొద్దిగా వేసాము చాక్లెట్ కలర్. అయిపోయింది కదా, స్టాప్ చేద్దామా? ఇప్పుడు ఏం వేయాలి? ఖర్జూర ఉంది మేడం, ½ కిలో ఖర్జూర. తర్వాత అది మొత్తం ½ kg ఖర్జూర వేసారు. బాగా కలపాలా? కలిపితే అది మొత్తం పట్టేస్తుంది మేడం, ప్రతి ఒక్క పీసుకు ఉంటుంది ఖర్జూర. కలపపోయినా ఓపెన్ సాట్నే ఉంటుంది అది. సో ఖర్జూర వచ్చి ½ kg వేసాము, కాజు కూడా ½ kg వేసాము, అంజీర్ కూడా ఎక్కువ వేసాము కదా. అందరూ కూడా ఒక 200 grams ఉంటుంది మేడం. అంజీర్ 200 grams, గసగసాలు 100 grams ఉంటుంది. ఓకే. ఇంకేం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు సుడవ అయిపోయాయి కదా మేడం, ½ కిలో. ఏంటిది ఇది? సుడవ అటుకులు. అటుకులు ఏం చేశారు? దీన్ని నెయ్యిలో ఫ్రై చేసి పక్కా తీసేసుకున్నాం మనం. ఓకే. నెయ్యిలో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు అందులో వేయాలా? వేయాలి మేడం. అటుకులు వేయడం వల్ల ఏంటండి ఇది? ఇది కూడా ఒక టేస్టీ మేడం. ఇది ఇప్పుడు లూజ్ ఉంది కదా, ఇది ఈ అటుకులు వేస్తే గట్టిగా అయిపోతుంది అది. ఓకే. అటుకులు కంపల్సరీయా? అటుకులు కంపల్సరీ వేయాలి మేడం. లావు అటుకులు తీసుకోవాలి కదా, లావు అటుకులు తీసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసి, మాడకూడదు, కలర్ కూడా ఏం రావసరం లేదు, ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవ్వాలి మేడం, బాగా పొంగల. ఇప్పుడు సన్నగా ఉందనుకో లూజ్ అయిపోతుంది, అలవా తిని కూడా టేస్టీగా ఉండదు. ఇప్పుడు అయిపోయింది మేడం. ఇప్పుడు కిచిడి వేసుకోవాలి. ఇది ఈ ట్రేలో ఆల్రెడీ పిస్తా బాదం ఇది మిక్స్ వేశారు కదా, ఏంటిది? సార్ ఇప్పుడు ఇది వేసాం కదా మేడం, మనం ఇప్పుడు కిసితో ఒత్తేస్తే ఆ పీస్ మొత్తం పట్టేస్తుంది మనం కట్ చేసేప్పుడు. ఓకే. ఇది పిస్తా పప్పు కదా, ముక్కలు పిస్తా పప్పు తురుము వేసాం మనం మొత్తం. పిస్తా పప్పు తురుము వేసాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఇది వేసాం కదా మేము హల్వా, ఇప్పుడు కొంచెం శాఖతో చేసి మొత్తం పతలాగా వేసేయాలా. ఓకే, వేసేయండి.
ఓకే, మొత్తం ట్రేలో వేసేసుకున్నాం కదండి. ఎంతసేపు ఆరాలి ఇది? ఓ 4 గంటలు వాడతాను మేడం. 4 గంటలు ఆరాలా? ఆల్రెడీ మీరు చేసి తీసుకొచ్చానన్నారు కదా, తీస్తారా? సో సేమ్ ప్రాసెస్లో చేసిన డ్రై ఫ్రూట్ హల్వా రెడీగా ఉందండి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉందండి. డ్రై ఫ్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ హల్వా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఖర్జూర ముక్కలు, అంజూర్ ముక్కలు, జీడిపప్పు, పిస్తా ముక్కలు, గసగసాలు, అటుకులు, యాలకుల పొడి, నెయ్యి, నిమ్మ ఉప్పు, పంచదార, కార్న్ఫ్లోర్, చాక్లెట్ కలర్. డ్రై ఫ్రూట్ హల్వా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నీళ్లు పోసుకొని పంచదార వేసి పాకం పట్టుకోవాలి. అది పొంగు రాగానే వేరే పాత్రలోకి తీసుకొని ఒక గరిటె నెయ్యి వేసి పాకం 2 లీటర్లు వేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్తో నీళ్లు వేసి గడ్డలు లేకుండా కలుపుకొని పొంగుతున్న పాకంలో వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అది దగ్గరకు రాగానే నిమ్ముప్పు కలిపిన నీళ్లు పోసి పంచదార పాకం వేస్తూ కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి కూడా వేస్తూ ఉండాలి. అది దగ్గరకు రాగానే గసగసాలు, అంజీర్, చాక్లెట్ కలర్ వేసి స్టవ్ ఆఫ్ చేసి ఖర్జూర్, గసగసాలు, అంజీర్ ముక్కలు, జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నెయ్యిలో ఫ్రై చేసిన అటుకులు వేసి కలిపి పక్కన పెట్టాలి. అవి దగ్గరకు రాగానే నెయ్యి, పిస్తా ముక్కలు చల్లిన ట్రేలోకి తీసుకోవాలి. అది చల్లారాక ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో వెరైటీగా ఉండే డ్రై ఫ్రూట్ హల్వా రెడీ. మరి నెక్స్ట్ ఐటమ్ ఏం చేస్తున్నారు మన వ్యూవర్స్ కోసం? సోన్ పాపిడి మేడం. సోన్ పాపిడి. ఓకే, పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది, అందుకే నాకు కూడా ఇష్టం. ఓకే, సో మరి సోన్ పాపిడి తయారు చేయడానికి ఏమేమి కావాలో చెప్తారా? చక్కెర, మైదా, ఇలాచి పౌడర్, నిమ్మకాయలు, ఆలో పౌడర్, నెయ్యి, కాంప్లర్. మొదలు పెడదామా సార్ వంట? మేడం ఓకే, స్టవ్ వెలిగించి బాండి పెట్టాము. ఇప్పుడు ఈ 4 చక్కెర మేడం. ఓకే, 4 కేజీల షుగరు, పంచదార, 3 గ్లాసులు వాటరు, 3 గ్లాసుల వాటర్, అంటే 3 గ్లాసులు ఎందుకండి లెక్క ఏమన్నా? ఎక్కువ వాటర్ ఇచ్చే మేడం, ఇది మొత్తం పాకం అయిపోతుంది, ఎక్కువ నల్లగా అయిపోతుంది. ఇది తగినంత వరకు వాటర్ వేసుకోవాలా. అంటే 4 కేజీల పంచదారకి 3 గ్లాసులు అంటే కొలత ఎంత అవుతుంది? అది 1 లీటర్ దాకా వస్తుంది. 1 లీటర్ దాకా వస్తుంది. 1 లీటర్ నీళ్ళు. మరీ ఎక్కువ లూజ్గా అవసరం లేదండి? ఎక్కువ లూజ్ అవసరం లేదు మేడం. సరే, ఇది ఎంతసేపు కరగాలండి? చక్కెర కడిగిన తర్వాత మేడం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుంది. చక్కెర కడిగిన తర్వాతనే అది మొత్తం నిమ్ముని కానీ నిమ్మకాయలు అది కట్ చేసుకొని ఆ పులుపు దీంట్లో పండిస్తారు. ఓకే, సో ఇది పాకం వచ్చినట్టుంది కదా? వచ్చింది మేడం. అంటే బాగా కరిగి కొద్దిగా బుడగలు రావాలి. ఇప్పుడు నిమ్ము పిండాలి మేడం. నిమ్ము. ఓకే, నిమ్మకాయ రసం అందులో వేయాలి. ఓకే, దీని బదులు ఇందాక నిమ్ముకు వాడారు కదా, నిమ్ము పైన వాడచ్చా? నిమ్ము వచ్చి వాడకూడదు మేడం, దీనికి నిమ్మకాయ పిండాలి. ఓహో, నిమ్మకాయ వేసిన తర్వాత ఇంకా వైట్గా బుడగలు వస్తున్నాయి కదా. ఇదేంటి రాజారెడ్డి గారు? ఇది మొత్తం మనం డ్రై అవుతుంది మేడం. మొత్తం పౌడరు, మైదా పిండి, ఆలో పౌడరు, నెయ్యి మొత్తం కలిపి డ్రై చేసుకోవాలి మేడం బాగా. అంటే పొయ్యి మీద పెట్టాలా? పొయ్యి మీద పెట్టాలి మేడం. పొయ్యి మీద పెట్టి డ్రై చేసుకోవాలి. ఎంతవరకు ఉడికించాలి? ఒక పావు గంట పడుతుంది మేడం. పావు గంట సేపు ఉడికించాలి. అంటే బాగా బుడగలు రావాలా లేకపోతే గట్టిగా అవ్వాలా? గట్టిగా మేడం, లూజ్గానే ఉంటుంది. మనం తీసుకున్న తర్వాత గట్టిగా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయిందండి. ఈ ప్రాసెస్ అంతా చాలా టైం పడుతుంది కాబట్టి ఆల్రెడీ రాజారెడ్డి గారు చేసి పెట్టారు. ఇప్పుడు ఈ పాకం ఎంతవరకు వచ్చిందండి? ఇంకా 10 నిమిషాలు పెడతాం మేడం. 10 నిమిషాలు పడుతుందా? ఈలోపు మనం ఏం తిప్పనవసరం లేదా? ఇది ఏం అవసరం లేదు మేడం, లైట్గా నెయ్యి వేసుకోవాలా. ఓకే, సో మాడకుండా ఉండడానికి మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలి. ముందు గరం ఉంటుంది కదా మేడం కళాయి, లైట్గా నెయ్యి వేసుకోవాలా. వేసుకున్న తర్వాత అది మొత్తం రెడ్ కూడా కాదు, మొత్తం వైట్ ఉంటుంది పాపిడి. ఓకే, పాపిడి మరీ బ్లాక్గా అవ్వకుండా ఉండాలి కాబట్టి మనం ఇలా జాగ్రత్తగా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ చేసుకోవాలి. సో ఇది కలర్ కూడా చేంజ్ అయింది కదండి? కలర్ చేంజ్ అయింది మేడం. ఇప్పుడు దీన్ని దింపాలి. సో ఈ కలర్ వస్తే మనకి పాకం వచ్చేసినట్టు. దింపేద్దామా? తీసేయండి, స్టవ్ ఆఫ్ చేసేద్దామా?
ఓకే, ఇప్పుడు దీన్ని ఏమంటారు ఈ బాండిని? దీన్ని శాంచ్ అంటారు కదా. చాంచ్. ఓకే, సో ఇప్పుడు మనం బాండిలో వేసేసుకున్నాము. ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని సల్లా చేయాలి మేడం. వాటర్ పెట్టి కింద బోనా పెట్టేసి కింద పెడితే సల్లా అయిపోతుంది, చిన్న గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోతుంది లాగాలి. అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దాంట్లోకి వేసి లాగాలి మేడం. ఓకే, దాన్ని ఏమంటారు? దాన్ని పరాత్ అంటారు మేడం. పరాతు. ఓకే, ఇప్పుడు మనం చేయాలి అంటే ఆ వెజల్ కావాలా మనకి? ఖచ్చితంగా కావాలి మేడం. ఓకే, మరి చేద్దామా? ఈ పని ఒక్కళ్ళతో అయ్యేది కాదండి. సో 2-3 కలిసి చాలా గట్టిగా లాగి ఆ పాపిడి అనేది చేస్తారు. అదేంటి ఇప్పుడు చూద్దాం. సో మొత్తం పాకం తీసి పాపిడి లాగా చేశారు కదా. ఆ మైదా పిండి, నెయ్యి, కార్న్ఫ్లోర్ కలిపిన మిశ్రమాన్ని కలిపి మొత్తం పాపిడి లాగా వచ్చేలాగా చేశారు. ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు అది తీసేసుకొని దీంట్లో నొక్కాలి మేడం. బాగా నొక్కేసి. ఓకే, అంటే ఆ ప్రాసెస్ కూడా చూద్దాము. మరి తీస్తారా? తీస్తాను మేడం. ఇప్పుడు ఏం చేయాలి దీనికి? నెయ్యి పెట్టాలి మేడం దీనికి. నెయ్యి ఎందుకండి? అతుక్కోకుండానా? అతుక్కునే కూడా పీస్ నీట్గా వస్తుంది మేడం. పీస్ ఉంటుంది కదా, దీనికి అతుక్కోకుండా సగానికి రాకుంటుంది. ఇలా మొత్తం 3 లేయర్స్ మనం పరుచుకున్నాము. మరీ ఎక్కువ లావుగా అవసరం లేదు కాబట్టి చక్కగా కావాల్సిన సైజుల్లోనే మనం మొత్తం దాన్ని అడ్జస్ట్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలండి? దీన్ని బాగా సాఫ్ చేయాలి మేడం. ఇంకా సాఫ్ చేయాలా? ఎలాగా? సో మొత్తం మనం పీట మీద పరిచేసి ఒక లెవెల్కి చేసాం కదండి. ఏం చేయాలి ఇప్పుడు? దీని మీద పిస్తా మేడం. పిస్తా వేద్దామా? సో ఇలా అంతా ఈవెన్గా ఒక షేప్లో వచ్చేలాగా చేసుకున్నాము. తర్వాత పైన పిస్తా చల్లుతున్నాము. ఇది ఎంతసేపు ఆరాలండి ఇలా? ఇది ఒక అర్ధగంట సేపు ఆడాలి మేడం. అరగంట సేపు ఆడితే గట్టిగా అవుతుందా? గట్టిగా అయితే కటింగ్ కూడా వస్తుంది. ఓకే, మనకి అరగంట సేపు లేదు కదా మరి. రెడీ చేసి వచ్చాము మేము ఆల్రెడీ రెడీ చేసి తీసుకొచ్చారా? సో పిస్తా కూడా వేసి అందులో పట్టడానికి మనం పైన రోలర్తో జస్ట్ రోల్ చేసాము. సరే, ఆల్రెడీ చేశానన్నారు కదా, అవి తీసుకుందాం మనం. సోన్పాపిడి రెడీ అయింది మేడం. టేస్ట్ చూడండి మేడం. చాలా తీయగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుందండి. థ్యాంక్స్ మేడం. సోమ్ పాపిడి ఇంట్లో మీరు కూడా తయారు చేసుకోవాలి అంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి చూద్దాం. సోమ్ పాపిడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మైదా, కార్న్ఫ్లోర్, పంచదార, యాలకుల పొడి, నెయ్యి, నిమ్మకాయలు, పిస్తా పప్పు. సోన్ పాపిడి తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ పై బాండి పెట్టి 3 కేజీల నెయ్యి, 2 కేజీలన్నర మైదా పిండి, 1/2 కేజీ కార్న్ఫ్లోర్ వేసి బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని పంచదార 4 కేజీలు, 3 గ్లాసుల నీళ్లు పోసి కరిగించాలి. పంచదార కరిగాక 1.5 నిమ్మకాయ రసం పిండి అందులో కలపాలి. అవి పొంగు తగ్గి కలర్ మారాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బాండిలోకి తీసుకోవాలి. అది చల్లారాక పెద్ద పళ్ళెంలోకి తీసుకొని రోల్లా రౌండ్గా చుట్టి మళ్ళీ చుట్టుకోవాలి. అలా చుట్టుతూనే ముందు తయారు చేసుకున్న నెయ్యి, కార్న్ఫ్లోర్, మైదా మిశ్రమం వేసి అంతా పట్టించాలి. అంతా పట్టాక 3 భాగాలుగా కట్ చేసి ఒక పీట పైన వేసి ఒక లాఠీతో సమంగా లాటించుకోవాలి. తర్వాత పైన పిస్తా పప్పు చల్లి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో విలక్షణమైన స్వీట్ ఐటమ్ సోన్ పాపిడి రెడీ. సో రాజారెడ్డి గారు, ఈరోజు మా మీ ఇంటి వంట వ్యూవర్స్ అందరికీ 2 మంచి టేస్టీ స్వీట్ ఐటమ్స్ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో వ్యూవర్స్ చూసారు కదండి, లోతుగుంటలో ఉన్న శ్రీ లక్ష్మీరెడ్డి స్వచ్ఛమైన నేతి మిఠాయిలు స్వీట్ హౌస్లో మన రాజారెడ్డి గారు చేసి చూపించిన 2 స్వీట్స్. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత విజయనగరంలో ఉంటున్న ఎం పద్మజ గారు మీరు రాసి పంపిన పనస గింజల ఫ్రై అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి విలువైన బహుమతి అందజేయబడుతుంది. రేపటి మీ ఇంటి వంటలో మరో 2 కొత్త రుచులతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు మరి. దిస్ ఇస్ యువర్ హాసిని. బాయ్.